ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇంకెందుకు ఆలస్యం, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఫస్ట్ పాయింట్, ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ మే నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవలన్నీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మే నెలకు సంబంధించి ఈ ముందు గడప దర్శన టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో లైవ్లో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూడండి. ముందుగా మీరు టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. మీరు ముందు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇలాగా ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ మే 2026 ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఒకసారి చదువుకొని ఇక్కడ క్లిక్ హియర్ అని మీకు కింద ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి, విల్ బీ అవైలబుల్ ఫర్ 18/2/2026 10 AM రిజిస్ట్రేషన్స్ విల్ బీ ఫ్రమ్ ఇట్లా ఇవన్నీ ఉంది కదా. ముందు గడప దర్శన టికెట్కి సంబంధించి క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా అండి. ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడి నుంచైనా చేయొచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర నుంచి అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ అని కింద ఉంది కదా, ఇక్కడైనా మీరు చేయొచ్చు. నేను ఇక్కడ చేస్తున్నా, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్క్రీన్లో మీరు ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేయాలి. చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి. అయితే ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్నే మనము సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటాం. ఇక్కడ మీ పేరు, మీ సిటీ, మీ స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, నేము, పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇద్దరికి చేసుకోవాలనుకుంటున్నారా, మ్యాక్సిమం ఇద్దరికే చేసుకోగలరు. తర్వాత మీ పేరు, మీ వయస్సు, అలాగే మీ జెండరు, మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే నేను నా వైపు నుంచి నేను ఎంటర్ చేసుకుంటాను. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వల్ల పర్సనల్ డీటెయిల్స్ అనేవి చూపించకూడదు, మీరు కూడా ఎంటర్ చేసుకోండి. ఓకేనా అండి. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటర్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ రిజిస్టర్ చేయలేము. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, సుప్రభాతము అని చూసారు కదండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, సుప్రభాతం అయితే 120 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలు, అర్చన అయితే 220 రూపాయలు, తోమాల అయితే 220 రూపాయలు. తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేశాక మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడేనండి చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవ ఆల్ డేట్స్ అని సెలెక్ట్ చేయాలి, ఈ బాక్స్లో క్లిక్ చేయాలి. అంతే తప్ప చాలామంది మేము కేవలం సుప్రభాతమే పోతాము, తోమాలే చూసాము గతంలో, లేదా ఇప్పుడు సుప్రభాత చూసేసాము, మేము తోమాలో చూడాలనుకుంటున్నామని ఏదో ఒక్క సేవనే సెలెక్ట్ చేస్తారు. అలా చెయ్యొద్దండి. అన్ని సేవలు, అన్ని డేట్స్ సెలెక్ట్ చేస్తే ఏదో ఒక్క సేవ మనం సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సుప్రభాతం అయితే మీకు దాదాపు 8,200 టికెట్లు దాకా రిలీజ్ చేస్తారండి. మిగతా అన్ని సేవలు కూడా రోజుకి, అంటే ఇప్పుడు సుప్రభాతం అనుకోండి, ప్రతిరోజు కూడా ఈ సేవ ఉంటుంది. మిగతా సేవలన్నీ కూడా మంగళవారము, బుధవారం, గురువారమే ఉంటాయి. తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన అనుకోండి, ఒక గురువారం మాత్రమే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను బాక్స్లో సెలెక్ట్ ఆల్ సేవ, సెలెక్ట్ ఆల్ డేట్స్ అని సెలెక్ట్ చేశాను. అన్ని బ్లూలో వచ్చేసాయి, అంటే సారీ అన్ని గ్రీన్లో వచ్చాయి. చూసారు కదండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి, మీరు ఇక్కడ ఇదే మెయిన్, నేను అందుకే ఈ పేజ్ దగ్గర ఇంతసేపు చెప్తున్నా.
ఎక్కువ టికెట్లు అనేది సుప్రభాతానికి ఉంటాయి కాబట్టి మిగతా అన్నీ కూడా నెలంతా కలిపినా కూడా 120 రూపాయలే ఉంటాయి. కేవలం సుప్రభాతం మటుకు 8,200 టికెట్ల పైన ఉంటాయి. రోజుకి 270 టికెట్లు సుప్రభాతానికి ఉంటాయి. అందరూ ఇక్కడే తప్పు చేస్తారు. ఏదో ఒక్క సేవే సెలెక్ట్ చేస్తారు, కొన్ని రోజులు సెలెక్ట్ చేస్తారు. సుప్రభాతం అయితే అన్ని రోజులు ఉంటుంది. తోమాల అర్చన అయితే మంగళ బుధ గురువారాలే ఉంటుంది. కాబట్టి అన్ని సేవలు అన్ని రోజులకి సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఓకే అని క్లిక్ చేయండి. కేవలము నెలంతా కలిపితే 8,500 ఉంటాయి. మరలా మీరు ఇక్కడ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుందండి. తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ అండ్ రివ్యూ అని ఉంది కదా, ఈ బాక్స్లో క్లిక్ చేసి మరలా మీరు ఏమైనా రివ్యూ చేసుకోవాలి, ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే అక్కడ చేయండి. బ్యాక్ అనే ఆప్షన్ కూడా ఉంది, బ్యాక్ అయినా వెళ్ళి మీరు చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చండి, మీ ఇష్టము. కంటిన్యూ టు రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ అయినా క్లిక్ చేసినా మీకు ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఏమైనా మార్చుకోవడానికి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అని ఎడిట్ ఆప్షన్ పైన ఉంది కదా, ఇక్కడ జనరల్ ఇగో చూడండి, ఇక్కడ పైన ఎడిట్ ఆప్షన్ ఉంది. ఆ తర్వాత జనరల్ డీటెయిల్స్ ఇలా క్లిక్ చేయండి. పిలిగ్రిమ్ డీటెయిల్స్ కింద ఉంది, క్లిక్ చేయండి. మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ మార్చుకోవాలి అంటే మీ ఆధార్ నెంబర్ ఏమైనా తప్పు కొట్టారు, లేకపోతే ఇట్లాంటివి ఏవైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. నేను ఇది గతంలో వీడియో కాబట్టి మీకు రేపు ఓపెన్ చేశాక మే కనిపిస్తుంది, ఓకేనా. ఇది ఓల్డ్ రికార్డెడ్ వీడియో కాబట్టి మీకు ఇక్కడ మార్చ్ కనిపిస్తుంది, ఓకేనా అండి. సో నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి, మీరు అవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసినట్టు మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నాకు రిజిస్ట్రేషన్ సక్సెస్, రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా ఈ డిప్ అని ఉంది. ఈ విధంగా ఒక వ్యక్తి ఒక మొబైల్ నెంబర్తో 2 పర్సన్స్కి ఆధార్ కార్డ్తో డిప్ వేయవచ్చు. మీరు మీ కుటుంబంలో మరొక 2 మంది ఉన్నారే అనుకోండి, మీరు ఇంకొక మొబైల్ నెంబర్ యూజ్ చేసి మరొక 2కి వేయండి. ఒక్క మొబైల్ నెంబర్తో 2 వ్యక్తులకి మాత్రమే మీరు వేయగలరు. అన్ని సేవలు అన్ని రోజులకి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా అండి. అలాగే గతంలో ఎవరైనా సెలెక్ట్ అయితే కనీసము 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు సెలెక్ట్ అవ్వగలరు. వెంటనే మీరు సెలెక్ట్ అవ్వలేరు. దయచేసి విషయాలన్నీ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఊరికే సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చెప్పేసి నేను గతంలో వేసిన వీడియో ఇది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా నార్మల్గా ఇంకా ఎన్ని గంటలు లెఫ్ట్ అవన్నీ కూడా మీకు చూపిస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. నేను మీకు చెప్పాలనుకుంటుంది ఈ వీడియో ద్వారా మరలా 3 విషయాలు. ఒక మొబైల్ నెంబర్తో ఇద్దరికి మీరు ఆధార్ కార్డ్తో వేయచ్చు. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో వేసుకోండి. సెకండ్ పాయింట్, సెలెక్ట్ ఆల్ డేట్, సెలెక్ట్ ఆల్ సేవ సెలెక్ట్ చేసుకోండి. అలాగే థర్డ్ పాయింట్, మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబరు 180 రోజుల్లో రెండోసారి ఈ బుకింగ్ చేయటానికి మీకు కుదరదు. అంటే గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు 6 నెలలు అనగా 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి మీరు రెండోసారి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మెయిల్ ఐడి అయినా, మీ మొబైల్ నెంబర్ అయినా, మీ ఆధార్ నెంబర్ అయినా 180 రోజుల గ్యాప్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఓకేనా. ఈ టికెట్లన్నీ కూడా ఈ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. 20వ తారీఖున మధ్యాహ్నము 12 గంటలకు ఈ మే నెలకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో రిజిస్ట్రేషను చేసుకున్న వాళ్ళందరికీ లిస్ట్ వస్తుంది. అప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు సెలెక్ట్ అయిన వారు అమౌంట్ పే చేసి మీ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఇదంతా ఉచితమే, దీనికి ఎటువంటి డబ్బులు మీరు కట్టాల్సిన అవసరము లేదు, ఓకేనా అండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను.